హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటి అనేది లైట్గా అర్థమయ్యే ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మరెన్నో ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. వారి రేషన్ కార్డులు రద్దు. సో ఎవరి రేషన్ కార్డులు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే చూసేద్దాం. తెలంగాణ టీసీ రాష్ట్రంలో 78,842 రేషన్ కార్డులను రద్దు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. రేషన్లో ఉచితంగా బియ్యం ఇస్తున్న కొంతమంది తీసుకోవడం లేదు. కనీసం 6 నెలలు తీసుకొని వారి జాబితాను కేంద్రం ఇటీవల రాష్ట్రానికి పంపింది. పౌర సరఫరాల శాఖ దాన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగించింది. సో మనకి ఇక్కడ ఎవరైతే 6 నెలల నుంచి రేషన్ బియ్యం అయితే తీసుకొని వారు ఉంటారో సో వారి యొక్క రేషన్ కార్డులను అయితే రద్దు చేస్తామని ఇక్కడ మనకి ప్రకటన ఇచ్చారు. సో ఎవరెవరైతే 6 నెలల నుంచి ఇంకా కూడా తీసుకోలేరు సో వారి కార్డ్స్ అందరివి పోతాయి. సో అలర్ట్ అవ్వండి. సో ఇదైతే బ్యాడ్ న్యూసే. సో ఈ విషయంపై మీ అందరికీ అవగాహన అనేది అయితే ఉంటేనే ఇలాంటి పొరపాట్లు అనేవి జరగకుండా ఉంటాయి. సో అందరూ రేషన్ బియ్యం అయితే తీసుకుంటారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే జిల్లా కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించింది. త్వరలోనే అనర్హులను తొలగించనుంది. హైదరాబాద్, ఆర్ఆర్, ఎన్ఎల్జీ, మేడ్చల్ జిల్లాలోనే వీరు అధికంగా ఉన్నారు. సో మనకి ఇక్కడ సర్వే అయితే చేశారు. సో దాని ప్రకారం మనకి ఇక్కడ హెచ్వైడి, ఆర్ఆర్, ఎన్ఎల్జీ, మేడ్చల్ జిల్లాలో అయితే మనకి చాలామంది రేషన్ అయితే తీసుకొని వాళ్ళు ఉన్నారని ఇక్కడ మనకైతే ప్రకటన చేశారు. సో ఇంకా ఏమంటున్నారంటే సో విచారణ అయితే జరిపించారు. అలాగే కలెక్టర్కి కూడా ఇవన్నీ పంపించారు. జిల్లా కలెక్టర్కి త్వరలోనే ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో సో వాళ్ళందరినీ తీసేద్దామని అయితే వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో ఎవరైతే రేషన్ 6 months నుంచి తీసుకుంటలేరో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మేము తీసుకుంటున్నాం, మేము తీసుకుంటలేము అని. సో మీరు ఎవరెవరైతే హెచ్వైడి, ఆర్ఆర్, ఎన్ఎల్జీ, మెడ్చల్లో అయితే నివసిస్తున్నారో సో వారందరికీ అయితే త్వరలోనే తీసివేయబడుతుంది. సో మీరైతే కొంచెం ఈ న్యూస్ అయితే మీకు కొంచెం బ్యాడ్గానే ఉంటుంది. సో మనమైతే ఏం చేయలేము, ఇక మీరు తీసుకోలేరు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది. సో కరెక్ట్గా రేషన్ తీసుకొని ఉంటే సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చుండకపో సో వారు తీసుకోకుంటే వారికి అవసరం లేదు కావచ్చు అని చాలామంది అనిపిస్తుంది, అలాగే అనుకుంటారు కూడా. సో వారికి అవసరం లేకుంటే వారి కార్డ్స్ తీసేస్తే ఇంకా కొత్త వారికి వస్తాయి, కొత్త వారికి యూజ్ అవుతాయి. వారి ప్లేస్లో ఇంకా చాలామంది కొత్త వారు వస్తారు అని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ వీడియోని అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డుదారునికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ప్రతి ఇంట్లో రేషన్ కార్డు అయితే ఉంటుంది. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి మీరు చూస్తుంటే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ని ముందుగానే తెలుసుకోండి. సో ఇది ఒక బ్యాడ్ న్యూసే కానీ తెలుసుకోవాల్సిన విషయమే. సో ఎవరికి వారికి తెలుస్తుంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్స్ అయితే చేస్తాను. సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్ అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఇస్తాను. ప్రతిరోజు ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అలాగే మన ఛానల్లో మొన్న రేషన్ కార్డుకి సంబంధించి మరొక వీడియో కూడా చేశాను. సో ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోని కూడా చూసేయండి మన ఛానల్లోకి వెళ్ళి. సో ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ.